కావేరి, నువ్వు బాధపడకు. అన్నికి ఏం కాదు. ఏం కాకపోవడమేంటి కాకి? అవతల భువనమ్మ ప్రాణాలతో పోరాడుతుంది. ఇదంతా ఈ కావేరి వల్లే. అసలు నీకేం కావాలి కావేరి? ఆస్తి కావాలంటే మొత్తం నువ్వే తీసుకో. నన్ను మా అమ్మని బ్రతకనివ్వు చాలు. అన్యాయంగా మాట్లాడు అంకిత. ఏం జరిగిందో నిజంగా నాకు కూడా తెలీదు. అవన్నీ నేను స్వయంగా నా చేతులతో చేశాను. అందులో విషం కలిసే అవకాశమే లేదు. ఈవిడ తిన్న ఆహారంలో విషం కలిసింది డాక్టర్. ఎస్, కాకపోతే విషం కక్కించేశాం కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎంత దుర్మార్గులైనా ఇలాంటి పని చేస్తారా? కన్న తల్లికి విషం పెడతారా? ఈ మొగుడు పెళ్ళాలిద్దరూ మొదట్నుంచి ఇంతేనమ్మా. ఈ అర్జున్ అంకితను చంపుదామని చూశాడు. కావేరి ఏమో అత్తగారిని చంపుదామని చూసింది. కన్న తల్లిని కలవాలని, మిగిలిన జీవితం తనతోనే హాయిగా బతకాలని ఎన్నో కలలు కన్నాను. నేను రావడం వల్ల మా అమ్మకి ఇలా జరుగుతుందని తెలిస్తే అసలు వచ్చేదాన్నే కాదు. అంకిత, ఒక్క నిమిషం ఆలోచించు. ఇన్ని సంవత్సరాలుగా లేనిది ఇప్పుడే ఎందుకు ఇలా జరుగుతుంది? నేను అత్తయ్యకి ఈ చేత్తో ఎన్నోసార్లు వండి పెట్టాను. ఎప్పుడూ ఇలా జరగలేదు. అంటే ఏంటి? మేం మీ అమ్మగారింటికొచ్చి నువ్వు వండిన దాంట్లో విషం కలిపామంటున్నావా? ఆ మాట కావేరి అనలేదు, కానీ నేనంటాను. మీరే ఖచ్చితంగా అందులో ఏదో కలిపారు. కాకాంటి, సిగ్గుండాలి. కళ్ళ ముందు ఇంత జరిగినా నువ్వు వీళ్ళనే సమర్థిస్తున్నావు. అవతల ప్రమాదంలో ఉంది మా అమ్మ. అంకిత, భువనమ్మ నీకు తల్లి మాత్రమే. నాకు తను దేవత. అంకిత, భువనమ్మ నీకు తల్లి మాత్రమే. నాకు తను దేవత. తన కోసం నువ్వు పడే బాధ కంటే రెట్టింపు బాధపడుతున్నాను. అందుకేనా వద్దన్నా వాళ్ళని ఇంట్లోకి తెచ్చావు? మా అమ్మకేదైనా జరగాలి, మిమ్మల్ని ఎవరిని ప్రాణాలతో వదలను. అది కాదంకిత. కాకమ్మా, ఇప్పుడు మనకు కావాల్సింది గొడవ పెట్టుకోవడం కాదు, అత్తయ్యని కాపాడుకోవడం. డాక్టర్, డాక్టర్, మా అమ్మకెలా ఉంది? ప్రాణాపాయం ఏమీ లేదు. మురుగనే, ఫుడ్ పాయిజన్ జరిగింది. చాలా పవర్ఫుల్ విషం కలిపారు. స్టమక్ వాష్ చేశాం. ఇక ఏ ప్రాబ్లం లేదు.